పేక మేడలు ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అండి ఇది. థియేటర్లో వచ్చినప్పుడు చిన్న సినిమా అయి దగ్గర థియేటర్లో అవైలబుల్గా లేక చూడలేదు, కానీ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ప్రజెంట్ ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. ఏమీ ఆలోచించకుండా చూసేయండి మూవీ. సినిమా కథ ఏంటంటే, లక్ష్మణ్ అండ్ వరలక్ష్మి వాళ్ళ అబ్బాయి పింకు హైదరాబాద్ స్లమ్ ఏరియాలో నివసిస్తారు. వరలక్ష్మి ఏదో ఒక పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటది. లక్ష్మణ్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్. జాబ్ చేయకుండా ఈజీ వేలో మనీ సంపాదించాలన్న మెంటాలిటీతో రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చేస్తాడు. ఒకరోజు ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ లక్ష్మణ్ లైఫ్లోకి వస్తుంది. లక్ష్మణ్ ఆ క్లయింట్తో ఫుల్ డబ్బులు సంపాదించవచ్చు అని గాల్లో మేడలు కడుతూ ఉంటాడు. సో నెక్స్ట్ లక్ష్మణ్ లైఫ్ చేంజ్ అయిందా లేదా అన్నదే స్టోరీ. మెయిన్ ప్లాట్ ఇదే అయినా ఇంటర్నల్గా ప్రజెంట్ మిడిల్ క్లాస్ రియాలిటీని ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తారు. లక్ష్మణ్కి లేని అలవాటు ఉండదు. బెట్టింగ్, స్మోకింగ్, డ్రింకింగ్, ఇలా ఈవెన్ జాబ్ చేసే ఉద్దేశం కూడా ఉండదు. బట్ వరలక్ష్మి ఏదో ఒక పని చేస్తూ సొంతంగా ఎదగాలన్న మెంటాలిటీ. ఈవెన్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మ్యాక్సిమం మిడిల్ క్లాస్లో జరిగే థింగ్స్ లైక్ హస్బెండ్ డామినేషన్, వాళ్ళ మధ్య గొడవలు చాలా రియాలిటీగా చూపించారు. వాటికి అందరూ బాగా కనెక్ట్ అవుతారు. యాక్చువల్లీ లక్ష్మణ్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ వరలక్ష్మి కొంచెం చదువుకోలేదు. బట్ వాళ్ళ క్యారెక్టర్స్ లిటరేట్ గా బిహేవ్ చేస్తాయి. అది కూడా క్లియర్ గా ఆడియన్స్ కి రిఫ్లెక్ట్ అయ్యేలా చూపిస్తారు. సినిమా స్టార్టింగ్ లో ఒక 15 minutes క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత ఇంకా కంటిన్యూస్ గా ఎక్కడ డ్రాప్ అవ్వదు మూవీ. ఈవెన్ ఎండింగ్ కూడా రొటీన్ గా లక్ష్మణ్ చేంజ్ అవుతాడు అని చూపిస్తారు అనుకున్నా, బట్ ఒక యూనిక్ వేలో ఎండ్ చేశారు మూవీ. ఈవెన్ అదే రియాలిటీ కూడా. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, లక్ష్మణ్ అండ్ వరలక్ష్మి క్యారెక్టర్స్ టాప్ నాచ్. వాళ్ళ రోల్స్ కి 100% న్యాయం చేశారు. అండ్ మూవీ క్లైమాక్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్ ఉంటది. అసలు అంత రియల్ ఫీల్ వచ్చేలాగా ఎలా యాక్ట్ చేశారండి బాబు. ఆ సీన్ బాగా నచ్చుద్ది. లక్ష్మణ్ క్యారెక్టర్ చేసిన అతను తమిళ మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం. తనకి మంచి ఫ్యూచర్ ఉంటది. ఈవెన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. టెక్నికాలిటీస్, డైరెక్టర్ నీలగిరి గారు డెలివర్డ్ ఏ ఫీల్ గుడ్ మూవీ. డీసెంట్ సినిమాటోగ్రఫీ. మూవీ మొత్తం హైదరాబాద్ రియల్ లొకేషన్ లోనే షూట్ చేసినట్టున్నారు. చాలా రియాలిటీ కనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. అసలు ఎక్కడా ఓవర్ సింక్ అవ్వకుండా సీన్ కి ఎమోషన్ కి తగ్గట్టు ఉంటుంది మ్యూజిక్. లక్ష్మణ్ క్యారెక్టర్ దగ్గర ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, ఒకే బీజిఎం డిఫరెంట్ టోన్స్ తో. అది భలే అనిపిస్తుంది. ఈవెన్ సాంగ్స్ కూడా బాగుంటాయి. మూవీలో ప్లాట్ తో కలిసిపోయి ఉంటాయి. అన్వాంటెడ్ గా పెట్టినట్టు అనిపించవు. న్యాచురల్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ మూవీ ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. మూవీలో స్లో నరేషన్ ఉన్న సినిమా ఉన్న 2 hours ఎక్కడా బోర్ కొట్టదు. రియాలిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఫన్ జనరేట్ చేస్తూ, ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ నీడ్ ని చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది మూవీ. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ కంటెంట్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.